ఈ రాష్ట్రంలో మొదటి జిల్లా శ్రీకాకుళం పరిచర్య ప్రాంతంలో దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ పరిచర్య బలముగా జరిగించుతున్నటువంటి కుటుంబంతో కూడిన సభ్యులు గనుక విశ్వాసరావు గారు మన మధ్య ఉన్నారు. శ్రేష్టమైన రెండవ ప్రసంగంలోనికి మనం వచ్చాము కనుక వారి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి పలుకులు మనం విని మరి రాకడకు సిద్ధపరచులాగున ప్రభు మనలను దీవించును గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కాలం మీరు చాలా ఆలస్యపోయి చాలా దూరం ర్యాలీలో నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఈ సభలు జయకరంగా జరిగించడానికి ఇంతటి మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చినందుకు మరోసారి దేవుని స్తుతిస్తున్నాను. స్థానిక గురువర్యులు శ్రీ రెవరెండ్ జి సత్యసాయి గారికి ప్రత్యేక వందనాలు. అమ్మగారికి, కుటుంబానికి, మా నాన్నగారికి అందరికి కూడా ప్రత్యేకమైన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతనంగా మరి ఎన్నిక చేయబడిన గవర్నింగ్ బాడీ అయ్యగారులకు కూడా ప్రత్యేక వందన మరణాత. అధ్యక్షులైన వారికి మరణాత. చక్కటి పాటలు పాడి వినిపించిన పిల్లైన వారికి, అలాగే ఆర్కెస్ట్రా వారికి, ఆలకిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత. ప్రియులారా, ఈరోజు మనం దేవుని మహాకనికరమును బట్టి, మహా ఏర్పాటును బట్టి ఈ సభలలో పునరుద్ధాన పండుగలు చేసుకుంటున్నాం. అయితే దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనములు మనము చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. 5వ వచనం చదువుదాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానం. చిన్న ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, ఇంతటి శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు, వాక్కుగా నీ వాక్కు ఇచ్చి బలపరచమని, మాట్లాడమని మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన క్రీస్తు నామ కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము పరమగీతము. ప్రకటన గ్రంథములో ఆది కాండములో సమాధి ఉంది. ప్రకటన గ్రంథములో పట్టణం ఉంది. ఎంత గొప్పవాడైనా చనిపోవలసిందే. ప్రకటన గ్రంథంలో మరణమొంది తిరిగి లేచిన యేసుక్రీస్తును బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి పట్టణం ఉంది. పాప క్షమాపణ ఎరుగని వారికి, దాన్ని గుర్తించిన వారికి, అది తెలియని వారికి సమాధి. ఇవాళ ప్రకటన గ్రంథము ఆయన రక్తములో కడగబడిన వారికి పట్టణం. కాబట్టి అందుకే అయ్యగారు ఈ మాటలు, యేసు నీ తలపై నాకెంతో హాయి అన్నారు. అంటే మరణాన్ని మరిపించింది యేసయ్య పునరుద్ధానం. అందువల్ల పట్టణం అంటే వేడుక. అందరు చెప్పండి, పట్టణం అంటే వేడుక. అలాగే సంఘానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం బహువేడుక. అలాంటి వేడుకలు ఈవేళ మీ ప్రయాణాల్లోన ప్రజల్లో కనపరిచిన ఉత్సాహాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం కనబడుతుందంటే సింహాసనములు ఏమున్నవి?
సింహాసనములని ప్రకటనలో రాయబడింది. సింహాసనములు అంటే విమర్శ చేయుటకు లేక పాలన చేయుటకు అని మనం గమనిస్తాం. ఒకసారి పేతురుతో ప్రభు అన్నారు, మత్తయి సువార్త 19వ అధ్యాయములో 27వ వచనంలో, ప్రపంచ పునర్జన్మందు మీరు సింహాసనాసీనులై ఇశ్రాయేలుకు మీరు విమర్శ చేయబోతారు అన్నాడు ఆయన. అంటే పేతురు అభిప్రాయం ఏంటంటే, మేము నిన్ను వెంబడించాం కదా, మరి మాకేం కలుగుతుంది అని అన్నప్పుడు ఆయన ఈ మాట చెప్పారు. అంటే ఒక పాపి సింహాసనాసీనుడై అనీతిమంతులు నీతిమంతుడైన దేవుని సముఖములో కూర్చునే పదవి కంటే లోకంలో ఏ పదవి లేదు. అలాగే ఆ ఘనత కంటే ఏ ఘనత లోకంలో లేదు. లోకం ఇవ్వలేనిది, లోకం జరిగించలేనిది నీకు నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. కానీ ఆ సమయంలో వారికి తెలిసినా తెలియకపోయినా విని ఊరుకున్నారు. కనుక దేవుని పిల్లరా గమనించండి, ప్రభు వచ్చినప్పుడు అందరూ మేఘమెక్కుతారు అని విశ్వసించిన వారు మాత్రమే మేఘమెక్కుతారని మన అనుభవం. దేవునికి స్తోత్రం. అయితే మిగిలిన వారు 7 సంవత్సరాలు శ్రమలు పొందుతారు. 7 ఏళ్ల తర్వాత ఆయన భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభిస్తారు. ఆ పరిపాలన క్రమము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ పాలన వేరుగా ఉంటుంది, ఆ పద్ధతులు వేరుగా ఉంటాయి. అందువల్ల ఆ కాలాన్ని గూర్చి, ఆ సమయాన్ని గూర్చి ఈ సభలు ఎందుకు జరిగించబడుతున్నాయి అంటే, పునరుద్ధాన శక్తి పొందిన సంఘం ఆధిక్యత. పేతురు పత్రికలో ఓ చక్కటి మాట, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, కష్టాల గురించి, శ్రమల గురించి, వారి బాధలు తీర్చుకోవడానికి వారు బోధ దగ్గరికి వస్తే, అపోస్తలుడైన పౌలు పునరుద్ధానమును ప్రారంభించి వాడబారని మహిమ జీవితాన్ని వారికి బోధించాడు. అంటే అనేకమైన సరుకుల కొరకు ఇక్కడికి వస్తే ఈ సరుకులను మరిపించగలిగిన మహిమ ఈ పందిరిలో మీరు చూస్తారు. వినే వర్తమానములు, ఈ లోకపు సరుకులన్నీ మనకు అవసరమే. కానీ ఆత్మకి ఏది అవసరమో, ఈ జీవిత అనంతరం ఏం అవసరమో, ఎత్తబడే సంఘానికి ఏం అవసరమో ఇక్కడ పేతురు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే పునరుద్ధానము. చెప్పండి, ఏంటది? ఒకసారి చెప్పండి మీ నోటితో అందరూ. శిలయు ముద్రయు బలిమి కావలి గలిబిలాయను రాత్రిలో, శిలయు ముద్రయు బలిమి కావలి గలిబిలాయను రాత్రిలో, ఇలయు పరమును కలుసుకొనియను గెలుపు నొందిన క్రీస్తులో, ఇలయు పరమును కలుసుకొనియను గెలుపు నొందిన క్రీస్తు లేచెను. క్రీస్తు
కాబట్టి జీవముతో కూడుకున్న జీవితము 7 ఏండ్ల శ్రమ, 7 ఏండ్ల విందు. చెప్పండి, 7 ఏండ్ల. ప్రకటన 6వ అధ్యాయం 17వ వచనంలో గొర్రెపిల్ల ఉగ్రత. చెప్పండి, ఏముందమ్మా? గొర్రెపిల్ల. 19వ అధ్యాయంలో 9వ వచనంలో గొర్రెపిల్ల విందు. ఏముంది అందులో? సార్ చూడండి, మీకు విందుకు వస్తారా, యుద్ధానికి వస్తారా? చెప్పాలి ఇప్పుడు మీరు. విందు కావాలా, యుద్ధం కావాలా? యుద్ధం ఎవరు? భోజనానికి ముందు వెళ్ళాలి, తగాదకి వెనక్కి వెళ్ళాలంటారు. మనోడైన దెబ్బలు కాసిన తర్వాత గాయం కట్టవచ్చు, కానీ ఆ దెబ్బ మనం కాయలేమని వెనక్కి వెళ్ళాలి. అవునా? అలాగైతే ఉగ్రత 7 ఏండ్లలో గొర్రెపిల్ల, మనకైతే సాధువైన గొర్రెపిల్ల, మన కొరకైతే చనిపోయిన గొర్రెపిల్ల, మనకైతే గాయముందిన గొర్రెపిల్ల. 5వ అధ్యాయంలో చెప్తాడు. మరి ఆ గొర్రెపిల్ల ఎలా ఉందట? నిలిచి ఉండుట చూచితని. ఎలా ఉంది చెప్పండి? నిలిచి పరమ భక్తుల పక్షమున జీవితంలో లోకము, సాతాను, పాతాళము, అనేక శాపముల ద్వారా ఓడిపోయిన మనుషులను గెలిపించిన గొర్రెపిల్ల నా పక్షాన నిలిచి ఉంది అన్నట్లుగా యోహాను గారికి పరలోకములో అట్టి ధైర్యాన్ని కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఎత్తబడిన సంఘము అనగా విందుకు వచ్చిన సంఘము 7 ఏండ్ల విందు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఆయన గూర్చి వివరించుకొని నీ బ్రతుకు సాక్ష్యం చెప్పి వెనక తిరిగేటప్పటికి 7 ఏళ్ళు అయిపోతాయి. అట్లాంటి ఉత్సాహభరితమైనది. అందులో అబ్రహాం ఉంటాడు, భక్తులందరూ ఉంటారు, మన దైవజనులు ఉంటారు. ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఎన్నేళ్ళు గడిచిపోతాయి? 7 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. అయిపోగానే భూమి మీదకి యేసు ప్రభు తన పరివారంతో వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాల పరిపాలన? ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు. అవి మీకు మాత్రమే మచ్చుగా కొన్ని మాటలు చెప్తానని చెప్పడానికి మరి ఇది కుదరని సమయం. చెప్పండి, ఏ సమయం? కుదరని సమయం. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, కొన్ని మాటలు 1000 ఏండ్ల పరిపాలన. మనం పెళ్లి కుమార్తెగా ఎత్తబడే సిద్ధపాటు కోసం చాలాసార్లు విన్నాం. ఇవాళ ప్రభు వస్తే ఉండిపోతామా, వెళ్ళిపోతామా? మరి చెప్పాలి, సత్యవదాస్ అయ్యగారికి ఎటువంటి ఇబ్బంది కలనీయకూడదు. మీరు అయ్యగారు అందరినీ తీసుకెళ్ళాడు ర్యాలీకి, మరి ఎవరు వెనక తిరిగి రాలేదని. యేసు ప్రభు వస్తే ఇటు వెళ్ళిపోయామనుకోండి, ఉండిపోయిన వాళ్ళందరూ ఏమంటారు? ఏదో చేశారా మాయా, ఆ సత్యప్రసాద్ గారు తీసుకెళ్ళి ఒక్కడ మిగలలేదంటారు. అందుకు వచ్చారా, మళ్ళీ తిరిగి వెళ్దామని వచ్చారా మీరు? ఎవరు చూసా? మాట రాలేదా? మాట అనేటప్పటికి వెళ్దామా, ఉందామా? విందుకా, యుద్ధానికా? ఉంటే యుద్ధం ఉంది, వెళితే విందు ఉంది. విందులోకి వెళ్దాం, యుద్ధానికి వెళ్దాం. చెప్పాలా? దేవుడు చూడండి, మత్తయి సువార్తలో మర్చుకోక మాట చెప్తాను. 24:27లో పీనుగ ఎక్కడుండునో గద్దలు అక్కడే ఉంటాయి. 7 ఏండ్లలో మిగిలిపోయిన వారి మీదకి అపవాదనే గద్ద పొడుసుకు తింటుంది 7 సంవత్సరాలు. అది అవసరమా? మనం హాయిగా విందులోకి వెళ్దామా? విందులోకి వెళ్తే ఎక్కడికి వస్తాం? మళ్ళీ 1000 సంవత్సరాలు. చూడండి, 1000 సంవత్సరాల్లో ఈ భూమి ఈవేళ శాపం పొందిన భూమి. ఏ భూమి? ఆదామా, నిన్ను బట్టి నేల శపించబడిందన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి 3వ అధ్యాయంలో 17 చూస్తాం. చూడండి, యెషయా గ్రంథంలో నుండి ఒక మాట, లేక యోవేలు గ్రంథము ఒక మాట చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. దేవునికి స్తోత్రం. చదువుతారు ఎవరైనా? చదవగలగల, స్పీడ్గా చదవాలా?
నేనే చదువుకున్నాను. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాను. ఆ దినమందు పర్వతములలో నుండి పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోధా నదులన్నిటిలో నుండి నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి యొక్క పరిపూర్ణతను గురించి బహు చక్కగా శ్రేష్టమైనదిగా దేవుడు మనకి ఆమోసు గ్రంథములో 9వ అధ్యాయం 13వ వచనంలో దున్నువాని వెంట కోయవారు ఉందరు. చెప్పండి, ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు? రైతులు ఎవరంటే చేయొద్దండి. రైతులు ఉంటాయి. ఇప్పుడున్న రాజ్యములు మరి పంటకి నీరు అందడం లేదు, పురుగు మందు అందడం లేదు, ఇబ్బందులు పడుతున్నామంటే మన రాజ్యము, మరి మన నాయకుడు, మన రక్షకుడు పరిపాలించే రాజ్యములో కోయవాడు వెంట దున్నువాని వెంట ఎవరు వెళ్తారు చెప్పాలా? విత్తనం వేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొడవలు పట్టుకొని వెళ్తాడు. నీరు పెట్టడానికి వెళ్ళడు, మందు కొట్టడానికి వెళ్ళడు, కీటకాదులు ఉండవు, భూమికి సమృద్ధి అయినటువంటి నీరు ఉంటుంది, పంట ఫలభరితమై ఉంటుంది, నెమ్మది అధికంగా ఉంటుంది, అందరి ముఖాల్లో కళ ఉంటుంది, ఉత్సాహభరితంగా ఉంటారు. వెళ్ళేవాడు చెప్పండి, విత్తనం వేసి కూర్చుకునే వరకు ఎలాంటి శ్రమ లేకుండా అద్భుతమైన పంట ఈ భూమి ఇవ్వబోతుంది. అంటే ఆదాము వారు చేసిన ఆ ఆజ్ఞాతిక్రమము ఇంతటి మహిమైశ్వర్యాన్ని పోగొట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనందున తిరిగి మళ్ళీ మనకేం రాబోతుంది? ఈ వైభవము నీవు ఎత్తబడితే 7 ఏళ్ళ విందులోకి వెళ్తే 7 చూడబోతున్నది. ఎప్పుడు జరుగుద్ది అంటే ఈరోజే రాకడైతే 7 సంవత్సరాల తర్వాత ఈ భూమి యొక్క ఫలాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని అలాంటి పంట, అలాంటి సమృద్ధి కలిగిన కాలమందు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. దేవుని పిల్లరా, అలా చదువుతారు ఎవరైనా? యెషయా గ్రంథము. తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసం చేయను, చిరుతపులి మేకపిల్లి యొక్క పండుకొనును. జంతువుల్లో క్రూరత్వం ఉండదు, సర్పములో విషం ఉండదు, మానవులలో కలత ఉండదు. ఎవడైనా చెప్పండి, ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా ఉత్సాహభరితమైనటువంటి కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చూడండి 35వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. వారి అందరి తలల మీద నిత్యానందముండును. ఏముండునండి? అందరు ఎంతమంది ఇప్పుడు ఆనందంగా ఉన్నారో చెప్పండి. ఎవరిని అడిగినా బాధలు చెప్తున్నారు. ఈ పాలకులు ప్రారంభించి ఎంత చేసినా, ఎన్ని రకాలైన పథకాలు పెట్టి మనకి ఇచ్చినా, మనం పొందే రాజ్యంలో వచ్చే ఆనందము ఇక్కడ ఎవరు ఇవ్వలేరు. అలాంటి ఆనందం తెచ్చింది పునరుద్ధానం. అందువల్ల మనం పునరుద్ధాన శక్తి నీకు అర్థమైతే ఆనందం అంతా నీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 65వ అధ్యాయము 25వ వచనంలో ఎవరైనా మరణం కోరుకుంటే ఎంత రావాలి? 100 ఏళ్ళు ఉండాలి. ఎంత? చదవండి. 65:25 వచనం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20వ వచనం చదవండి. 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. చాలు. ఎవడైనా చావాలంటే 100 ఏళ్ళు రావాలి. ఎవడైనా చావాలంటే ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళు వస్తే తప్పటికి మరణం లేదు. ఒకవేళ మరణం కోరుకుంటే అంటే నిండాయుష్ చెప్పండి,
నిండి సమృద్ధి, నిండు ఆహారము, సంతోషము, అన్ని రకములైన కలగలిగిన పాలన ప్రభైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడంటే మనందరికీ అద్భుతమైన ఆయన పునరుద్ధానం గ్రహించి మనం మారి ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా సిద్ధమై 7 ఏండ్ల విందు నుంచి భూమి మీదకు వస్తే దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే అందరికీ స్వస్థత కలుగును. చెప్పండి, అందరికీ ఏం కలుగుతుంది? జబ్బున్న మనుషులు తక్కువ ఉంటారు, జబ్బు అనేది ఉండదని కూడా చెప్పచ్చు. యెషయా గ్రంథం 33:24 వచనం చదువుదాం. యెషయా గ్రంథము 33. నాకు దేహములో బాగులేదని అందులో నాకు దేహములో బాగులేదని ఇందాక లెక్కినప్పుడు నేను వెనక తూలే, నాకు జ్ఞాపకం వచ్చింది. ముసలోళ్ళు అయిపోయాను కదా, గబుక్కుని ఎక్కాను ఏంటని. పడితే ఎంత దెబ్బ తగులుద్ది. ఈ శరీరం సహకరించట్లేదని నేను మానేద్దాం అనుకున్నా, చెప్పడం మానలేకపోయా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో జబ్బు ఉందా లేదా? రండి, మా పాలనలో, మా నాయకుని పాలనలో, మా యేసయ్య పాలనలో నాకు జబ్బు ఉందని చెప్పడానికి ఏముండదట. చెప్పండి ఎవరు? మంచి థ్యాంక్స్ బాబు, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. నాకు బాగలేదు అనేవారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఎవరైనా? కానీ ఆ కాలంలో జబ్బులు ఉండవని మీకు తెలియజేస్తున్నాను. 30 ఇర్మియా గ్రంథము 14 చదువుకుందాం. 30 అధ్యాయము ఇర్మియా గ్రంథము 14 వచనాన్ని గమనిద్దాం. దేవునికి స్తోత్రం. త్వరగా, ఎందుకంటే మీరు బాగా అలసిపోయారు. మేము తొందరగా ఇంత టైం తీసుకోకూడదు, ఈ టైంలో ప్రసంగమే చేయకూడదు. చదవాలి ఎవరైనా? 30:14 వచ్చి చదువుతాం. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచదివేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు అంటే ఎందుకని? పాపం లేని కాలమందు జబ్బు ఉండదు. అంటే ఇప్పుడు జబ్బున్న వారికి నొప్పి ఉంది. నొప్పి ఎందుకు ఉందంటే పాపం ఉంది, అంతేనా? ఎప్పుడైనా అనుకున్నావా ఈ జబ్బు ఎందుకంటే నాకేదో పాపం నన్ను వెంటాడుతుంది, ఈ లోకంలో ఉన్నాం కనుక. ఇక్కడ ఇరివి అంటాడు, నొప్పి జ్ఞాపకం చేసేది పాపం. ఆ పాపాన్ని జయించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లరా గమనించండి. మూడవదిగా చూస్తే మరణం ఉండదు. 1000 ఏండ్ల పరిపాలన ఏముండదు? మరణం ఉండదు. 20 మరి మనం చూస్తే 25 యెషయా గ్రంథంలో ఒక మాట 8వ చదువుదాం. 8వ వచనంలో మరణ భయము లేని కాలం చదవాలా? మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. అంటే మనకి ఆ తలంపు రాదు, అలాంటిది మన కంటికి కనబడనీయకుండా ఆయన మృంగి వేసాను. అందుకనే ఆయన ఎవరు అంటే 9వ వచనంలో ఇదిగో మనం రక్షిస్తున్న యెహోవాయే. అంతేనా? చదవండి, అక్కడ ఏమన్నా ఉంది? మనలను రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు. దేవుడు స్తోత్రం. దేవుడే కనబడతాడు. ఏం చూసినా దేవుని మాట వినబడుతుంది. సృష్టి అంతా దేవుడు అనే మాటే తప్ప మరణమనే భయం కానీ, బాధ కానీ, నొప్పి కానీ, అపవాది కానీ దాని క్రియలు. ఎందుకంటే అది మరి 1000 ఏండ్లలో అది బంధింపబడింది, అది మట్లేని గోతులు వేయబడింది. అందువల్ల మరణ భయం లేదు. ఏ భయం లేదండి. ఇక మనం చూస్తే 4 ప్రజలందరూ ఒకే భాష. చెప్పండి, ఏం మాట్లాడతారు అందరూ? ఒకే ఈ భాష. అందరు చెప్పండి, మరణాత. అందరు చెప్పాలా? ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ ది లార్డ్, ప్రభు స్తోత్రాలు ఉండవు. అందరిది ఒకే, అంటే ఊరికే నేను చెప్పానండి, ఒకే భాష, ఒకే మాట. ఒకే భాషను తారుమారు చేసిన దేవుడు, సిలువ ద్వారా అన్ని భాషల వారికి జవాబిచ్చిన దేవుడు, ఇప్పుడు అన్ని భాషల వారు ఒకే భాషతో ఏ దేశం వారైనా కానీ ఏక మనసుతో ప్రభువుని ఆరాధిస్తారు.
దైవజనులు అన్నారు, మరి పరలోకము నుండి 1000 ఏండ్ల పరిపాలనలో పెళ్లి కుమార్తె పరలోకం నుండి వస్తుంది. మేము శ్రీకాకుళం వచ్చాం మీకు బాగు చేయడానికి, ఈ సమయం మాకు ఇచ్చారు. అలాగే పెళ్లి కుమార్తె ఎక్కడి నుండి వస్తుంది అమ్మా? ఎక్కడి నుండి వస్తుంది? బజార్లో నడిచి వెళ్తూ ఉంటే అయ్యగారు చూసినట్టు రాశారు. అది నడిచి వెళ్తూ ఉంటే ఆ చూసిన వాళ్ళంట ఇళ్ళలో దాక్కుంటారంట. ఎవరో దూతలు వస్తున్నారు, ఏదో జరుగుతుందని. అప్పుడు ఆ భయపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి, లేదరా మేము మీలాంటి వాళ్ళమే, యేసు ప్రభువుని, ఎందుకంటే అప్పుడు అన్యుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ తప్పిపోయినటువంటి వారు ఉంటారు, 60 అందరూ కూడా ఉంటారు. వారందరికీ ధైర్యం ఇచ్చేది పెళ్లి కుమార్తె. దేవుని స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. అందుచేత వారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమంటూ పెట్టండి, మేము కూడా తింటాం అని వారికి నమ్మిస్తారు. మీకు మాకు యేసుక్రీస్తుని బట్టి ఏ భేదమో లేదు, మీరు యేసును అంగీకరించండి అని చెప్తారట. ఒకవేళ ఎవరైనా కానీ ఏదైనా ప్రశ్నిస్తే వారు ఏమీ మాట్లాడకుండా పరలోకం వెళ్ళిపోతారు. కారణం ఏంటి? పాపులకు రక్షకుడు యేసుక్రీస్తే. ప్రశ్న అయినా జవాబైనా ఆయనే చెప్పాలా. అందువల్ల వాటికి జవాబు చెప్పే అవసరం వారికి ఇవాళ అనేక మంది మన ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఆ కాలం పెట్టినది ప్రశ్నించిన కాలము, ప్రశ్న వేయని కాలము. ఒకవేళ ప్రశ్న ఎవరైనా వేస్తే అసలు పట్టించుకునే అవసరం కూడా లేనటువంటి కాలం 1000 ఏండ్ల పరిపాలన. దేవుని స్తోత్రం. 5వదిగా చూస్తే మనుషులు దీర్ఘాయుష్మంతులు. ఇందాక చదువుకున్నాం కదా, ఎలా ఉంటారు? దీర్ఘాయుష్మంతులు, సంపూర్ణమైన ఆయుష్కాలం కలిగిన కాలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కనుక ప్రభువు చుట్టూ ఆయన సింహాసనాసీనుడైతే పెళ్లి కుమార్తె ఆయన చుట్టూ 7 సంఘములు ఉన్నాయి. 7 సంఘములు వారి వారి స్థానములు, వారి వారి ఇచ్చినటువంటి సింహాసనం మీద కూర్చుని ఆయన చుట్టూ ఉంటారు. ఎవరి చుట్టూ? మిమ్మల్ని కూర్చొని నేను ఆ మాట చెప్పడం నాకు సులువైంది. ఎందుకంటే మీరు అందరూ దేని మీద కూర్చున్నారు అమ్మా? వింటున్నారా? చూస్తున్నారా? అవునా? ఇప్పుడు చెప్పండి. నేను విశ్వాసం అనే పెళ్లి కూతురికి ప్రభు చెప్పాడు అధ్యక్షుడిగా ఉండి, ఈ పూట విశ్వాసల వాక్యం చెప్తాడని. నేను లేచి చెప్పినప్పుడు మీరందరూ చుట్టూ చెప్పండి, వింటారా వినరా? ఆ మిగతా వారందరూ కూడా ఆయన చుట్టే ఉంటారు. అంటే ఆ కాలం ఎలా ఉంటుందంటే అరమరకలు లేని కాలం, ఆశీర్వాదకరమైన కాలం. దీన్ని శాంతి పాలన ఏమన్నారు చెప్పండి? యెషయా గ్రంథంలో 32:17 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 32:17 వచనం త్వరగా చదువు. నీతి వలన నిత్యము నెమ్మలము నిబ్బరమును కలుగును. నీతిమంతులే గనుక నిమ్మలం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు చెప్పాడు ఒక మాట, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే ఆ కాలము సాత్వికులు అని యేసు ప్రభు ఏ మాట అయితే ఈ భూమి మీద చెప్పాడో అది పరిపూర్ణమైన నెరవేర్పు కాలం. అంటే ఆ కాలంలో ఉన్నవారు సాత్వికంగా ఎందుకు ఉండగలుగుతారంటే పాపకారకుడైన అపవాది బంధించబడ్డాడు. 19వ అధ్యాయములో అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, అలాగే వాటి దూతలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. దానికి ముందున్న ప్రజలు దాని చేత ముద్రించబడి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఆయన ఊపిరి చేత చనిపోయారు. ఇప్పుడు మిగిలిన వాడు ఎవడు? సైతాను. ఇప్పుడు వాడు కూడా ఎక్కడేసాడు? ప్రభు వాడిని కూడా మట్టులేని. అందువల్ల భూమి మీద ఏమి లేదు, కలతలు లేవు. కలత లేని కాలానికి మనం ప్రజలం. ఒకసారి చెప్పండి అందరూ, ఏ కాలానికి మనం ప్రజలం? ఒకసారి చెప్పండి అమ్మా. కలత లేని, కలుషితము లేని
కాలమునకు మనం ఏమై ఉన్నాం? ప్రజలముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే మరి అయ్యగారు ఏమని రాస్తారు? వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలుసుకొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 2:4 వచనంలో 4 వచనం కూడా ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహించిన కాలాన్ని ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ప్రతి ప్రశ్నకు జవాబుదారు ఆయనే, ప్రతి సమస్యకు జవాబుదారు ఆయనే. నా బిడ్డలు ఎలా పెంచాలి, ఆ జవాబు ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే నా కుటుంబం, నా వ్యవస్థ, నా పాలన, నా రాజ్యం అని ఎవరి మీదకి అటువంటి ఒత్తిడి లేని కాలం. మనకి ఎక్కువ ఒత్తిడి అవ్వడం వల్ల జబ్బులు, ఒత్తిడి వల్ల కష్టాలు, ఒత్తిడి అవ్వడం వల్ల నిందలు, కొంతమంది స్వహత్య కూడా చేసుకుని తట్టుకోలేక. కానీ ఆ కాలం ఎలా ఉంటుంది? ఆయన మధ్యవర్తి అయి ఉంటాడు కనుక ఏ జనానికి అర్థం కాని వారికి అర్థం చెప్పడానికి ఆయనే, అన్యాయస్తులు అన్న వారికి న్యాయం చేసేవాడు ఆయనే, నలిగిపోయిన వాడిని బలపరచువాడు ఆయనే. అంటే ఎలాంటి ఒత్తిడి లేని కాలం 1000 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? అందరు చెప్పాలి. మరి ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఈ రాజ్య పాలనలో ఇవన్నీ కూడా మానవ రాజ్యాలలో ఇవన్నీ సహజమే. దేవరాజ్యానికి మనము వారసులం గనక ఎలాంటి ఒత్తిడి లేని వారమై ఎవరిని ఎదుర్కోవాలా? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం చూస్తే యోవేలు గ్రంథంలో 2:24 వచనం ఒకసారి చదువుదాం. 2:24 వచనం. 2:24 వచనం యోవేలు గ్రంథంలో. కోట్లు ధాన్యముతో నిండును, ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపార చెప్పండి, కడుపార తిని. ఇవాళ అయ్యగారు ఏం పెడుతున్నారు నాకు తెలియదు. మీరు ఎలా తినాలట? ఇవాళ తినేటప్పుడు ఏమనుకోవాలి? 1000 ఏండ్లలో తినే భోజనం జ్ఞాపకం రావాలి. 1000 ఏండ్లలో చెప్పండి, వెళితి లేని, కొరత లేని ఎలాంటి భోజనం తింటామో కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన. అన్ని రోజులు స్తుతిగా ఉంటాయి. జఫనియా గ్రంథములో చూడండి 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వరకు చూస్తే ఆరాధన ఆదివారం తర్వాత మామూలు రోజులు ఉన్నాయి. కానీ వారికి అన్ని రోజులు ఆరాధన దినాలే. చెప్పండి, అన్ని రోజులు స్తుతించే దినాలే, అన్ని రోజులు సంతోషించే దినాలే, అన్ని రోజులు దుఃఖము లేని కాలము, అలాగే దుర్నీతి లేని కాలము. ఈ రోజుల్లో మనము ఎందుకు వాక్యం విని నేర్చుకోవాలంటే ఆ కాలమే అది సమీపం. ప్రభు గుర్తులు జరుగుతున్నాయి కాబట్టి ఒక 7 ఇప్పుడే వస్తే 7 సంవత్సరాల్లోనికి 1000 ఏండ్లు. ఎందుకంటే 7 సంవత్సరాలు మనం ఇక్కడ ఉంటామా? ఉంటారమ్మా? ఇవాళ యేసుప్రభు వస్తే ఉంటారా? వెళ్ళిపోతారా? ఎంతమంది వెళ్తారు? ఉంటారు? చెయ్యొత్తండి. వస్తారు. వెళ్ళేవాళ్ళు చెయ్యొత్తండి. పోనీ ఉండేవాళ్ళు చెయ్యొత్తండి. ఎత్తట్లేదు. ఎవరు? 2-3 ఎత్తారు. దేవుడు స్తోత్రం. ఎవరు వస్తున్నారు? అయ్యో మాట్లాడలేదు. అయ్యగారు చెప్పారు, అందరి చెవులు కింగురం అన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు హో అనమన్నాడంట అయ్యగారు. వీధిలోకి వెళ్ళి ఏం చెప్పాలా?
కష్టాల దగ్గర కూర్చున్నారు, బాధల దగ్గర కూర్చున్నారు, సమస్యలు శోధనల దగ్గర కూర్చున్నారు. బదులు ఇవ్వడానికి అందరూ కూర్చుంటే మనం ఎక్కడున్నాం? వీధులు పడ్డాం వెళ్ళి. ఎవరు వచ్చేస్తున్నారు? హో, ఇవన్నీ ఆలోచించడానికి మనకు సమయం లేదు. కష్టాన్ని బట్టి దుఃఖించడానికి మనకు సమయం లేదు. మా ఆత్మీయతలు గ్రేసమ్మ గారు చెప్పేది, దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్తే, గ్రేసమ్మ పాపం చేయాలని ఒకవేళ కోరిక వచ్చినా చేయడానికి తీరికలేదని వాడంట. అయ్య గారు చేయడానికి ఏం లేదు. పౌలు గారు ఏమన్నారు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? చనిపోవటం మేలే, చావైతే మేలే. కానీ ఇంకా నేను తేల్చుకోలేదు కదా. నువ్వెందుకు వచ్చావు? మరణం అడిగేదట రోజు. సార్ పౌలు గారు వచ్చావా? కానీ వస్తే వచ్చావు, కానీ ముళ్ళు చూపించు. నేను ఇంకా తేల్చుకోవాలా, ఉంటే లాభం అనుకుంటున్నాను. ఇంకా అంటే మరణం ఎవరి ఆధీనంలో ఉంది? పెళ్లి కుమార్తె మరణాన్ని ఏలాలన్నాడు అయ్య గారు. పాప శోధనలు పోయాయి. సిగరెట్ మానేసావు, చుట్ట మానేసావు, తిట్టడం మానేసావు, ఆనందం, ఈ అన్న చెప్పడం దాన ధర్మ, ఇవన్నీ కాదు. అవి లోకం చేస్తున్నాను, ఒక్కడవే కాదు. దేన్ని జయించాలా? ఆపదను మరణమును మరిపించగలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. పునరుద్ధాన కాలంలో యోహాను గారు చేపలు పట్టడానికి వెళ్తే యోహాను గారు అన్నారు, ప్రభు సుమి అన్నాడు. ఆయన ఏమన్నాడు? పేతురు గారు ఏమన్నాడు? మిమ్మల్ని నాకు దేవుడు అప్పగించాడు కాబట్టి పోషించే బాధ్యత నాదే. ఎవరిని రమ్మనలా, నేనే వాళ్ళు పెట్టుకొని వెళ్తున్నాను అన్నాడు. అందరూ లేరు ఆయన వెనక. ఆయన రమ్మనలేదు, కానీ పోషించాలనుకున్నాడు. అదే ఆయన ఉద్దేశం. కానీ చేపలు దొరకలేదు. ఏం చేస్తాం? దురదృష్టకరం కదా. యేసు ప్రభు వచ్చాడు, మీ దగ్గర ఏమున్నాయంటే, ఎవడికి ఎందుకంటే ఆకలి బాధ దొరకలేదని పేతురుకు బాధ తీసుకొచ్చి అనవసరంగా గదిలో ఊరుకుంటారమ్మా మీరు? చెప్పాలి. మీరు అనుకుని జరగకపోతే సత్యపతి అయ్య గారిని ఏమంటారు? అయ్యగారు మీరు నన్ను పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు పేతురు గారిని గదిలో ఉన్నవాడిని మీరు తీసుకొచ్చి సముద్రంలో తీసుకొచ్చి ఆకలితో చంపించావు, అసలు ఏమైనా వాడిని ఈలగొన్నారు. కానీ యోహాను గారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో, ప్రభువా నువ్వు పెద్ద ఆయన మాట తీసేలాగా వచ్చాను. ఆయన మనసంతా ఎవరున్నారు చెప్పమ్మా? ఎవరున్నారు? స్వరము రాగానే ప్రభు సుమి అన్నాడు. ఆయన ఏమన్నాడు? బైబిల్ విషయం చెప్పండి. చేయుడేమి ప్రభు? ఎవరు గుర్తుపడతారు? రాకడ గుర్తు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను కనుక, శాపము చెప్పండి పాప ఫలితాలు లేని కాలానికి మనం ఈ పునరుద్ధాన పండుగ ఎందుకు చేస్తున్నామంటే, ఆ కాలములో సకల సౌభాగ్యాలను చెప్పబడ్డానికి వీలు లేని మాటలు అవి. చెప్పడానికి సఖ్యము కాని మాటలు అన్నాడు పౌలు గారు. అయితే మనుషులు వసింపసక్కినే ఇప్పుడు చెప్తే అర్థం కాదు కదా, అర్థం అవుద్దా అన్నట్టుగా. కానీ ఇప్పుడు మనకి ఎవరిని బట్టి, అందుకనే అయ్యగారు చెప్పిన మాట మహిమ స్థితి. చెప్పండి, 1000 ఏండ్ల పాలన అంటే స్థితి, మహిమ స్థితి. రెండవది సింహాసనం ఎక్కే స్థితి. చెప్పండి ఏంటమ్మా? చెప్పండి ఒకసారి. ముందు మాట ఏం చెప్పా? రెండో మాట. మూడో మాట మనం చూస్తే సహవాస, అన్ని మతముల వారితో భూమి మీద మిగిలిపోయిన, అలాగే ప్రభువుతో దూతలతో, అది గొప్ప సహవాసపు స్థితి. ఏం చెప్పండి? గొప్ప, అందరి ముఖాల్లో సంతోషంతో ఉంటాం, కలతలు కక్షలు లేక పగ ద్వేషాలు లేని గొప్ప జనాంగముతో ఆ సహవాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక మనం 4వదిగా చూస్తే మహిమోన్నతమైన స్థితి. ఏంటది అమ్మా? అది 1 పేతురు పత్రిక 1:7 చదువుకోండి, అందులో కనబడదు. ఏ స్థితి అది? మహిమోన్నత. అది నీవు సంపాదించింది కాదు, నీవు పొందిన శ్రమ వల్ల వచ్చిన స్థితి, నీవు పొందిన విశ్వాస జీవిత ఫలితమును బట్టి వచ్చిన స్థితి. అది నీవు కావాలని చేయలేదు, తెలియకో తెలుసో వచ్చిన కష్టాలు క్రీస్తే నా సర్వస్వం అనుకున్న వారికి వచ్చే స్థితిని మహిమోన్నతమైన స్థితి. చెప్పండి, చదివితే బాగానే ఉంటుంది కానీ టైం. చివరిగా 5వ మనం చూస్తే చూడండి, ఒక మాట, చివరి మాట చెప్పి, లోకపు సుఖమును, సంపదలను, ఆపదలను, ధనము, చిక్కులు వీరికి కనబడన స్థితి. ఏం చెప్పండి?
బ్యాంకులో డబ్బు వేయాలా, బంగారం దాచిపెట్టాలా, ఇల్లు ఒకరు చూసుకోవాలా, భవన ఏమీ ఉండవు. అందరూ ఒకే సంతోషముతో, ఒకే ఆనందముతో, ఉత్సాహంతో ఉంటారు. అందువల్ల దేవుని పిల్లరా గమనించండి, మొదట పునరుద్ధానము కలిగిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానానికి ప్రథమ ఫలము. చెప్పండి, ఏ ఫలం? ఆ తర్వాత మొదటి పునరుద్ధానం మనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. గనుక ఇలాంటి గొప్ప అనుభవం కలిగిన సంగతులు కలిగిన మిషనే ఏ మిషను? ఏ మిషను? అందుకని ఎలాంటి భయము నాకేమి కొదువా, నాదుడు నీ మనసులో నెరవేరును క్షేమంగా. ధ్యాన జీవితాన్ని అభ్యాసం చేసిన దైవజనులు ఇలాగూ మనకు. అందుకనే మనం ఏది చేసినా, ఏ కష్టం కంటి ఎదుటకు వచ్చినా ఆ మహిమోన్నత పునరుద్ధానుడైన ప్రభువును మనము జ్ఞాపం చేసుకున్న వారం అయితే మనం కూడా ఏమవుతాం? 15 వచనం, మొదటి కొరింథీ పత్రిక 15:23 సారీ 20వ వచనంలో ఆయన ప్రథమ ఫలముగా బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తే ఏమంటున్నాడు? 23వ వచనంలో ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకలా ప్రతివారైనా ప్రతి మనుషుని కొరకు చనిపోయెను అని హెబ్రీ 2:9 ఉంది. ఇప్పుడు ప్రతి వారును, విశ్వసించిన ప్రతి వారును ఏమవుతారట? వారి వారి వరుసలో. కాబట్టి ఈ పునరుద్ధాన వరుసలో ఉన్న మనము, మన దృష్టి ఏ పాలన వేయండి. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు. సంఘమునకు మహిమోన్నతమైన స్థితిని దానము చేటు కొరకై నీ మహిమను భూలోకములో పునరుద్ధానములో బయలుపరిచి నిత్య జీవము కొరకు సిద్ధపరుస్తున్న యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుని స్తుతిస్తూ మన సత్యసాయి గారికి, మీ అందరికీ మరోసారి మరణాత. అందరికి చప్పట్లు కొడదాం. ప్రియులారా, చక్కటి మరి పునరుద్ధానము గురించి ఎన్నో రిఫరెన్స్లు ఎత్తి అక్కడ ఏం జరుగుతుందో, మధ్యాకాశంలో ఏం జరుగుతుందో, రేపు జరగబోయే కార్యక్రమం ఏమిటో అని చక్కగా మరి మన మధ్య ఉన్నటువంటి అనుభవజ్ఞులు, అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారు రెవరెండ్ విశ్వాసరావు అయ్యగారికి సభల కన్వీనర్ అయ్యగారి తరఫున, సభల తరఫున మా నిండు వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. మరి శ్రేష్టమైన సమయంలో ఒక పల్లవి, ఒక శరణం,